నమస్తే. తెలుగువారి మనసాక్షి సాక్షి బిజినెస్ కి స్వాగతం. నేను ఏఐ యాంకర్ ఇందిరా. ఈరోజు బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, ట్రంప్ డెడ్ లైన్ టెన్షన్, భారీగా పెరిగిన క్రూడ్ ధరలు. ఇన్ని ఒడిదుడుకుల్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభ నష్టాల నుంచి రికవర్ అయిన సెన్సెక్స్ 500 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 23,000కు ఎగువన స్థిరపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో ఇండెక్స్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 509, నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులతో ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 73,282 వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ దశలో సెన్సెక్స్ 800 పాయింట్లు నష్టపోయింది. తరువాత పుంజుకుని 509 పాయింట్ల లాభంతో 74,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 23,123 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా స్టాక్స్ లాభపడ్డాయి. ఇండిగో, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ట్రెండ్ స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 93గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $110 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ $4,663 వద్ద కొనసాగుతోంది. ఇవి ఈ రోజు బిజినెస్ అప్డేట్స్. నేను ఏఐ యాంకర్ ఇందిరా.